అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళైతే నా పేరు కళ్యాణి. నేను యాక్సెంచర్‌లో జాబ్ చేస్తున్నాను. నేను యాక్సెంచర్‌లో ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏంటి, ఎలా జాబ్స్ క్రాక్ చేయాలి కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటాను. అలాగే కొన్ని వ్లాగ్స్ కూడా చేస్తుంటాను. ఒకవేళ కొత్తగా చూస్తున్నారంటే ఒకవేళ చూసి నచ్చి మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సబ్స్క్రైబర్స్కి సారీ చెప్పాలి. ఎందుకంటే నేను అసలు 3 months నుంచి వీడియోనే చేయట్లేదు. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 months నుంచి వీడియోసే ఎందుకు చేయట్లేదు, ఎందుకంటే నేను స్మాల్ బ్రేక్ తీసుకున్నాను. మీకు మరీ ఓవర్ అనిపించిందేమో బ్రేక్ అనగానే. నార్మల్గా ఖాళీనే ఉండి ఎందుకు వీడియోస్ చేయలేదు, నాకు అసలు ఏం చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆఫ్టర్ ట్రైనింగ్ ఒకవేళ జాబ్ పర్మనెంట్ అయిపోతే బ్రేక్ అయితే తీసుకోవాలి, కొంచెం రెస్ట్ కావాలి. బాగా ఎగ్జాస్టెడ్ అయిపోయినట్లు విసుకొచ్చేసింది. అన్నీ చూసి చేసి అయిపోయింది నా పని. సో నేను కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా ఈ 3 months వీడియోస్ చేస్తుంటే ఎంత బాగా క్లిక్ వచ్చింది నాకు తెలుసు. కనీసం నాకు మిగతా దాని మీద ఏం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని మీద పెట్టుంటే క్లిక్ అయ్యేదేమో మేబీ. బట్ నాకు ఇంట్రెస్ట్ రాలేదు. నిజంగా చెప్పాలంటే, యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు ఏం పని చేయబుద్ధి కాలేదు. నేను జస్ట్ ఇంట్లో పని బాబుని చూసుకుంటూ మిగతా ఖాళీ టైంలో, ప్రిపేర్ అయ్యే టైంలో, లేదా నేను జాబ్ చేసుకునే టైం, యాక్చువల్గా బెంచ్ మీద ఉన్నప్పుడు ఖాళీనే కదా, నార్మల్గా చిన్న కోర్సెస్ చేసుకుంటాము లేదా కాల్స్కి ప్రిపేర్ అవుతాము, అంతే కదా. నేను ఇంకా ఎక్కువ టైం ఫ్రీగానే ఉండేదాన్ని. నేనేం చేశాను, రెస్ట్ తీసుకున్నాను, మూవీస్ చూశాను, ఎంజాయ్ చేశాను, బాబుతో ఆడుకున్నాను. నేను ఏదైతే మిస్ అయ్యానో, ఏదైతే చేయాలి ప్రిపేర్ అయినప్పుడు, తర్వాత నాకు జాబ్ వచ్చా కొంచెం రిలాక్స్ ఇవి చేయాలనుకున్నా అవన్నీ చేసేసాను అనుకోండి. అసలు ఏంటి, మామూలుగా ఎవరికైనా బ్రేక్ అనేది అవసరం కొన్నిసార్లలో. నార్మల్గా నేను ఆఫ్టర్ మ్యారేజ్ నుంచే జస్ట్ 1 month నుంచే నేను డిగ్రీ స్టార్ట్ చేశాను. ఆ డిగ్రీలో మ్యాటర్ చేయక ఇంట్లో చూసుకుంటూ అది ప్రిపేర్డ్ ఎగ్జామ్స్కి చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అంటే నార్మల్ విషయం కాదు. అలాగే కాకుండా నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఫస్ట్ సెమ్ అప్పుడే నేను ప్రెగ్నెంట్ అవ్వడం, ఇంకా ఆ టెన్షన్స్, అవి ఎగ్జామ్స్, అలా 3 years ఎలాగోకలా డిగ్రీ అయిపోయింది. తర్వాత ఇంకా నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నాకు కమ్యూనికేషన్ అంత లేదు. నేనేమనుకున్నాను అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మనకి జాబ్ ఈజీగా కొట్టొచ్చేమో అనుకున్నాను. నాకు తెలియదు కదా, నేను ఇంట్లో ఉంటాను, బయట ఎలా ఉందో పరిస్థితి నాకు అంత అవగాహన లేదు. తర్వాత వెంటనే ఎప్పుడైతే నేను డిగ్రీ అయిపోయి సర్టిఫికేట్ చేతికొచ్చిందో నేను ముందు నుంచి ట్రై చేస్తున్నాను. సో నాకు అర్థమైంది, మనం జాబ్ చేయాలంటే మన కమ్యూనికేషన్ బాగుండాలి, స్కిల్స్ బాగుండాలి. ఇవన్నీ నేర్చుకొని ఇంట్లో పని ప్లస్ అవన్నీ పక్కన పెట్టి ఇంట్లో పని నార్మల్గా ఎవరైనా చేస్తారు. బాబుని చూసుకుంటూ ఇవి 2 బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నాకు అసలు టైం ఉండేదని కాదనమాట. రిలాక్స్ అవ్వడానికి, మూవీస్ చూడడానికి. మేమిద్దరం కలిసి, మా హస్బెండ్ నేను కలిసి కనీసం వీకెండ్లో మూవీకి కూడా వెళ్ళమన్నమాట. అంతా ఎప్పుడు ఇంట్లోనే ఉంటామన్నట్టు. ఎందుకంటే నాకు ముందైతే ఖచ్చితంగా నేను చదువుకోవడానికి సపోర్ట్ చేశాడు. సో నేను దానికి ఏదో ఒక ఫలితం అయితే ఉండాలి, ఖచ్చితంగా ఎర్న్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఈ థాట్లో ఎక్కువ ఉండడం వల్ల ఎంజాయ్మెంట్ అనేది అసలు చాలా తక్కువ అనమాట, ఎంటర్టైన్మెంట్. సో నేను ఇంకా ప్రిపేర్ అయ్యి తర్వాత ఎట్లాగో ఫైనల్గా జాబ్ వచ్చింది అనుకున్నాను. ఆ తర్వాత యాక్సెంచర్లో జాబ్ వచ్చాక కూడా మళ్ళీ జాబ్ని పర్మనెంట్ చేసుకోవడానికి ఇంకో పెద్ద టాస్క్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ చెప్పున్నాను మీ వేరే వీడియోస్లో. అవి కూడా పర్మనెంట్ కావాలంటే మన టైమింగ్లో 60% మార్క్స్ తెచ్చుకోవాలి. ఒక 5 ఎగ్జామ్స్ అలా ఉంటాయన్నమాట. సో ఇదంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యి, ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి, ఫస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి అలసిపోయాను అనమాట. అందుకే నేను రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఎప్పుడైతే ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి బెంచ్ పీరియడ్లోకి వచ్చాను, ఇంకా ఇప్పుడు కూడా కాల్స్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. కాల్స్కి మాకు ఇంటర్వ్యూ జరిగినట్టే మేము నేర్చుకున్న దాని గురించి అడుగుతారు. సో అది ఆల్రెడీ ప్రిపేర్ అయింది కాబట్టి జస్ట్ చూసుకుంటే అలా అన్నట్టు సరిపోతుంది. సో ఇదన్నమాట. సో మీకు అర్థమైంది కదా నేను ఎందుకు ఈ 3 months వీడియోస్ చేయలేదు. సో దట్స్ ద రీజన్ ఆఫ్ మై బ్రేక్. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా వీడియోస్ కంటిన్యూ చేస్తాను, నో బ్రేక్స్ ఎట్ ఆల్. ఇంకా బ్రేక్స్ లేవు, ఏం లేవు ఇంకా నాకు. ఎందుకంటే నాకు ఇంకో సాడ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా చెప్పాలి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేంటో నాకు హోప్స్ పోయాయి అనమాట. అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే బ్రేక్ కంప్లీటెడ్. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద కెరియర్.
మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే జాబ్కి ప్రిపేర్ అవ్వడంలో కానీ ఏదైనా హెల్ప్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా డౌట్స్ ఉంటే స్టార్టింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. నా వీడియోస్లో ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ఎక్కువగా నేను తెలుగు ఛానల్స్ చాలా చక్కగా చూశాను. ఎక్కువ హిందీ, ఇంగ్లీష్లో ఉంటాయి. సో మన తెలుగు వాళ్ళ కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.